మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గుండె రక్తనాళాల పూడికలు, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు, తగ్గించుకునే మార్గాలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చాలామంది ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ లోపల ఈ గుండె తాలూకు ధమనులు పెద్దవాళ్ళలాగా ముసలివాళ్ళలాగా మారుతూ ఉంటాయి. 57 ఏళ్ల వయసు ఉండి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ కేవలం శాకాహారం తీసుకునేటువంటి వ్యక్తుల తాలూకు ధమనులు కూడా వృద్ధుల్లాగా, అంటే 73-75 ఏళ్ల వృద్ధుల్లాగా మారటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఏదో ఒక వ్యక్తి ఆరోగ్య నివేదిక మాత్రమే కాదు, మనందరికీ నిజానికి ఇది ఒక హెచ్చరిక. రక్తనాళాల గోడలు మందాన్ని కొలిచేటటువంటి ఆ CIMT టెస్ట్ ద్వారా ధమనుల్లో పెరిగిపోయినటువంటి ప్లేక్ అనేది బయటపడుతుంది. ఏ అలవాటు లేకపోయినా ఆహారం బాగున్నప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతూ ఉంటుంది. ఇక్కడే అసలు వైద్య విజ్ఞానం దాగుంది. ఆయుర్వేద దృక్పథం ప్రకారంగా శరీరంలో జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమం అనేది ఈ రక్తధాతువుని అశుద్ధం చేస్తుంది. ఇది మేధోధాతువుతోటి కలిసి రక్తనాళాల్లో పేరుకుపోయి పూడికల్ని ఏర్పరుస్తుంది. సరైనటువంటి శోధన అలాగే శమన చికిత్సల ద్వారా ఈ ప్లేక్ అనేది మళ్ళీ కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. ధమని గోడల్లో పొరలు, అలాగే ప్లేక్ ఎలా ఏర్పడుతుంది, ఇది తెలుసుకోవడం కీలకం. గుండెకు రక్తాన్ని చేరవేసేటువంటి ధమనుల్లో ప్రధానంగా 3 పొరలు ఉంటాయి. లోపలి పొరని ట్యూనికా ఇంటిమా లేదా ఎండోథీలియల్ లేయర్ అంటారు. మధ్య పొరని ట్యూనికా మీడియా లేయర్ అంటారు. ఇక వెలుపల ఉండేటువంటి పొరని ట్యూనికా అడ్వెన్షియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. సాధారణంగా కొలెస్ట్రాల్లో ఉండేటువంటి LDL కణాలు ఈ లోపల పొరలోకి ప్రవేశించలేవు. అయితే శరీరంలో దీర్ఘకాలికంగా ఏదైనా వాపు ఉందనుకోండి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, అలాంటప్పుడు ఈ పొర బలహీనపడుతుంది. అందుకే C రియాక్టివ్ ప్రోటీన్ చేపిస్తూ ఉంటాం. అప్పుడు బలహీనపడినప్పుడు అప్పుడు LDL కణాలు లోపలికి చొచ్చుకుపోయి అక్కడ చిక్కుకుపోతాయి. క్రమంగా ఇవి ఇంటిమా అలాగే మీడియా పొరల మధ్య పెరిగిపోయి ప్లేక్ అనే పదార్థం కింద మారతాయి. రక్త ప్రవాహం ఆగిపోయేంత వరకు వేచి చూడటం కంటే కూడా ఈ పొరలు మందంగా మారుతున్నప్పుడే అప్రమత్తం అవటం ముఖ్యం. హార్ట్ అటాక్ వెనుకున్నటువంటి అసలు శత్రువు ఏమిటి అంటే ఈ హార్ట్ ప్లేక్. దీని గురించి తెలుసుకోవాలి. చాలామందికి 70% వరకు అవసరం లేదు, 50% బ్లాక్ ఉన్నా కానీ హార్ట్ అటాక్ రావచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆ బ్లాకేజ్ తాలూకు శాతం కాదు, ఆ ప్లేక్ రకం. ప్లేక్ అనేది నిజానికి 2 రకాలుగా ఉంటుంది. మొదటిది స్టేబుల్ ప్లేక్. ఇది మైనంలాగా గట్టిగా ఉంటుంది. ఇది పెద్దగా ప్రమాదాన్ని కలిగించదు. ఇక రెండోది అన్స్టేబుల్ హార్ట్ ప్లేక్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. మన రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఈ ప్లేక్ పైన దాడి చేసినప్పుడు కొన్ని ఎంజైమ్స్ విడుదలవుతాయి. ఇవి ఆ ప్లేక్ని ద్రవం కింద మారుస్తాయి. ఈ ద్రవం రక్తంతో కలిసినప్పుడు వెంటనే రక్తం గడ్డగడుతుంది, అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. నిజానికి 90% హార్ట్ అటాక్స్ ఈ రక్తపు గడ్డల వల్లనే వస్తాయి తప్ప కేవలం ప్లేక్ వల్ల కాదు. ఇక జన్యుపరమైన సవాళ్ళు అలాగే ఇన్సులిన్ నిరోధకత, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. కొంతమందికి జీవనశైలి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, బాగున్నప్పటికీ కూడా ఈ పూడికలు ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే ఈ జన్యువులు. కుటుంబ చరిత్రలో గుండె సమస్యలు ఉన్న వాళ్ళల్లో 9p21 అలాంటి జన్యువులు ఉండొచ్చు. ఇవి హార్ట్ అటాక్, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. వీటితో పాటుగా శరీరంలో ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది నిశ్శబ్దంగా మొదలవుతుంది. మనకు తెలియకుండానే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకపోయినప్పటికీ కూడా ఈ కణాలకి ఇన్సులిన్ అందకపోవటం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. అందుకే కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, ఇన్సులిన్ స్థాయిలను కూడా గమనిస్తూ ఉండటం అవసరం. ఇక ఈ ఆయుర్వేద మార్గంలో ప్లేక్ రివర్సల్ ఎలా అనేది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో వ్యాధిని అణిచివేయటం కాకుండా దాని మూల కారణాన్ని తొలగించాలని ఆయుర్వేదం చెప్తుంది. ధమనుల్లో పెరిగిపోయినటువంటి ఈ కల్మషాలని తొలగించడానికి కొన్ని మూలికలు మీకు సహాయపడతాయి. అర్జున ఇలాంటి వాటిలో ముందుంటుంది. అర్జున అనేది గుండె కండరాలను బలోపేతం చేసే ఒక శక్తివంతమైన రసాయనం, తెల్లమద్ది అంటారు తెలుగులో. ఇది గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ రక్త ప్రెషర్ని క్రమబద్ధీకరిస్తుంది. ధమనం లోపల పొరల్లో ఉండేటువంటి వాపు అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఈ రక్తనాళాల తాలూకు ఆ గోడలను దృఢంగా మారేలా చేస్తుంది. 5 గ్రాముల అర్జున అంటే తెల్లమద్ది చెక్క బెరడు పొడిని 1 గ్లాసు పాలకు కలిపి మరిగించి కషాయంలాగా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అర్జున క్షీరపాకం అంటారు. రోజుకి 2 సార్లు తీసుకోవడం వల్ల గుండెకు బలం అనేది వస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది గుగ్గులు లేదా గుగ్గిలం గురించి.
ఈ గుగ్గులు రక్తనాళాల్లో పెరిగిపోయినటువంటి కొవ్వును విడగొట్టే ఒక అద్భుతమైన లేఖన గుణం కలిగినటువంటి ఔషధం. ఇది రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ మేధోధాతువుని నియంత్రిస్తుంది. ధమనుల్లో ఏర్పడినటువంటి ఆ ప్లేక్ కరగటానికి ఈ గుగ్గులు అనేది తోడ్పడుతుంది. 1 లేదా 2 గ్రాముల గుగ్గులు అంటే పిల్ ఫామ్లో ఉంటుంది, లేదా ట్యాబ్లెట్ ఫామ్లో కూడా ఉంటుంది. ఈ మాత్రల్ని భోజనం చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తీసుకుంటూ ఉండాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. త్రిఫలా కూడా ఇదే పనిచేస్తుంది. శరీరంలో వ్యాధులన్నింటికీ మూల కారణం మందగించిన జీర్ణక్రియ. త్రిఫలా అనేది జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తూ ఆమం అంటే ఈ టాక్సిన్స్ అనేటువంటి విషతుల్యాలు ఏర్పడకుండా నివారిస్తుంది. ఇది ఆ పేగుల కదలికల్ని మెరుగుపరిచి వ్యర్థాన్ని బయటికి పంపించేస్తుంది. రాత్రి నిద్రపోబోయే ముందు 3 నుంచి 5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తీసుకోవాలి. క్రమం తప్పకుండా దీన్ని వాడటం వల్ల శారీరక మెటబాలిజం మెరుగుపడుతుంది. ఈ తర్వాత చెప్పుకోవాల్సింది గుడూచి అలాగే ఆమ్లా అంటే తిప్పతీగ అలాగే ఉసిరి కాంబినేషన్. గుడూచి శరీరంలో ఉండేటువంటి లోతైన ఇన్ఫెక్షన్స్ని వాపును తగ్గిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆమ్లా అనేది ఒక బలమైన ఆక్సీకరణ నిరోధకంగా అంటే యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. కాబట్టి యాంటాక్సిడెంట్ కావడంతో ధమనుల గోడలు దెబ్బతినకుండా ఇది రక్షిస్తుంది. ఈ రెండింటి కలయిక ధమనుల్ని మంచి హెల్దీగా ఉంచుతుంది. 10 మిల్లీలీటర్ల తిప్పతీగ రసం అలాగే 10 మిల్లీలీటర్ల ఉసిరికాయ రసం రెండింటిని కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. పొడి రూపంలో అయితే రెండింటిని సమానంగా కలిపి 1 స్పూన్ మోతాదుగా తేనెతో తీసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి జీవనశైలిలో మార్పులు అలాగే ఆహార నియమాలు కూడా తెలుసుకోవడం అవసరం. ఆహారంలో మార్పులు చేయడం ద్వారా ప్లేక్ రివర్సల్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెరని వేగంగా పెంచేటువంటి పిండి పదార్థాలు ఉంటాయి, హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బ్స్, వాటిని పూర్తిగా మానేయండి. వాటికి బదులుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటటువంటి చియా సీడ్స్ అలాగే ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి తీసుకోండి. అలాగే నాన్ వెజ్ ప్రియులు అనుకోండి, ఇలాంటి వాళ్ళు అన్నీ మానేయాలి, కానీ చేపలు తీసుకోవచ్చు. మరీ తప్పనప్పుడు స్కిన్లెస్ చికెన్, బ్రెస్ట్ పీస్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ నేనైతే వద్దనే చెప్తాను. అలాగే పసుపుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతోటి గ్లాస్ గోరువెచ్చని నీళ్ళకి చిన్న వెల్లుల్లి ముక్కను వేసుకొని తాగటం వల్ల రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. రక్త ప్రసరణకి మంచిది. రాత్రిపూట 8 గంటల లోపే, ఇంకా చెప్పాలంటే 7 గంటల లోపే తేలికపాటి భోజనం ముగించి చిన్నగా ఒక ఆర్ద్రపాణి చేయి తడిగా ఉన్నప్పుడు ఒక 100 అడుగులు వరకు నడిస్తే మంచిది. అన్నిటికీ మించి ఒత్తిడిని మేనేజ్ చేయటం చాలా ముఖ్యం. ప్రాణాయామం లాంటివి సహాయపడతాయి. కేవలం ఆహారమే కాదు, మానసిక ఒత్తిడి కూడా రక్తనాళాల్లో విషతుల్యాలను పెంచుతుంది. రోజువారీ వ్యాయామంతో పాటు ప్రాణాయామం, గాఢమైనటువంటి శ్వాస ప్రక్రియలు అంటే డీప్ బ్రీతింగ్ అలవాటు చేసుకోవాలి. సరైన నిద్ర అనేది రక్తనాళాల మరమ్మతుకి చాలా అవసరం. ఒత్తిడి తగ్గిందనుకోండి, శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పద్ధతుల్ని పాటించినప్పుడు రక్తనాళాల వయసు తగ్గి అవి మళ్ళీ యంగ్గా యవ్వనంగా మారతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. గుండె రక్తనాళాల్లో ప్లేక్ అనేది కేవలం కొలెస్ట్రాల్ వల్ల మాత్రమే ఏర్పడదు. కొలెస్ట్రాల్తో పాటు శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ నిరోధకత ఇవి కలిసినప్పుడు అప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తుంది. గుండె వ్యాధులు ఒక రోజులో రావు, అలాగే ఒక రోజులో తగ్గిపోవు కూడా. సరైన ఆహారం, ఆయుర్వేద మూలికలు, ఒత్తిడి లేని జీవన శైలి వీటిని మీరు అనుసరిస్తే ధమనుల్లో పెరిగిపోయిన ఈ ప్లేక్ని వెనక్కి తిప్పటం సాధ్యమే. అయితే ఏ చికిత్స అయినా మీ శరీర ప్రకృతిని బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య సలహా తీసుకొని మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మీరు చేయాలి. అవగాహనతో కూడినటువంటి అడుగు అనేది గుండెకు 10 కాలాల పాటు పదిలంగా ఉంచుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.